తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యం పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో తొలి ముద్ద అనే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇకపై ప్రతిరోజు ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది. అంగన్వాడీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు పారదర్శకత కోసం అంగన్వాడీ వర్కర్లకు సీఎం మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని, వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఇక సీఎం తన ప్రసంగంలో దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో రాబోయే తరం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణనే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావాల్సినంత పెట్టడం లేదు. నిధుల కేటాయింపు కూడా తక్కువ జరుగుతుంది. వచ్చిన జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి పెట్టే ఖర్చు కంటే జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన కార్యాచరణ మనం తీసుకోవాలి. అది అంగన్వాడీ కేంద్రాలలోనే మనం మొదలు పెట్టాలి. మీరు ఆ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నందుకు అధికారులకు, మంత్రి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, పిల్లల తల్లులు, అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.